హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ ఆల్సో. నేను మిస్టర్ డి తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. రంభా అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె చేసే డాన్స్. కేవలం ఆమె డాన్సులతో సినీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా చాలా కాలం అనుభవించింది రంభా. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో రంభా జోడీ ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు. డాన్సులకు చిరు పెట్టింది పేరు అయితే ఆయనకు సమానంగా డాన్స్ చేయగల హీరోయిన్ మాత్రం రంభా అని చెబుతారు చాలా మంది. ఆ తరువాత సినిమా అవకాశాలు తగ్గడం, సినిమాలకు కాస్త దూరమైన అప్పుడప్పుడు యంగ్ హీరోస్ తో కలిసి ఐటమ్ సాంగ్స్ చేస్తూ అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల రంభా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెజెంట్ జనరేషన్ హీరోల్లో తనకు ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఎన్టీఆర్ తో కలిసి కొన్ని ఐటమ్ సాంగ్స్ చేసిన రంభా ముఖ్యంగా యమదొంగ సినిమాలో నా చోరే సాంగ్ చేస్తున్న సందర్భంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి వివరించింది. ఆ సాంగ్ లో చాలా కష్టమైన మూమెంట్స్ ఉన్నాయి. ఆ కష్టమైన మూమెంట్స్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కాళ్ళకి దెబ్బ తగిలి విపరీతంగా రక్తం వచ్చింది. అయినా ఆయన ఆగకుండా డాన్స్ చేశారు. నిజంగా ఆయన కమిట్మెంట్ కు హ్యాట్స్ ఆఫ్. ఆయన మంచి డాన్సరే కాకుండా విభిన్న పాత్రలు చేయగల సత్తా ఉన్న నటుడు అని రంభా కితాబిచ్చింది. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.